హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సుమా ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో పవిత్రమైన రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎంతో టేస్టీగా సూపర్గా చేశాను. మీరందరూ కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో. ఈ విధంగా కనుక మీరు చేసుకొని తిన్నారంటే ఇంకోలాగా చేయడానికి అసలు ట్రై చేయరు. ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేసుకొని తినడానికి ట్రై చేస్తారు. అంత సూపర్ టేస్టీగా అమృతంగా ఉంది అన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయడం అస్సలు మర్చిపోకూడదు. రంజాన్ రోజు ముస్లిమ్స్ తప్పకుండా చేసే స్వీట్ కదా, ఇది ప్రత్యేకంగా చేసుకుంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. దానికి కావలసిన ఐటమ్స్ ఏమిటంటే డ్రై నట్స్ అన్నీ తీసుకోండి. బాదం, కాజు, మెయిన్గా ఉండాల్సింది అయితే ఖర్జూర, పండు ఖర్జూర తీసుకోండి. ఎండు ఖర్జూర అయితే పక్కా ఉండాల్సిందే. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఎండు ఖర్జూర. ఒక బౌల్ తీసుకొని ఎండు ఖర్జూర వేసుకోండి. 5 నుంచి 6 వరకు తీసుకున్నాను. ఒక 10 వరకు బాదం, 10 వరకు కాజు, పుచ్చకాయ గింజలు 1 స్పూన్, అలాగే పండు ఖర్జూర కూడా తీసుకోండి. ఇవి అంతా ఒకసారి కడిగేసి మంచి వాటర్, ఒక గ్లాస్ వాటర్ వేసి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాలి. అలా కనుక మీకు టైం లేకపోతే ఒక 2-3 అవర్స్ కనీసం వేడి వాటర్ వేసైనా నానబెట్టండి. అంత బాగా నానితే సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకొని. అలా వాటర్ ఏమి లేకుండా అన్నీ ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత అన్నీ సపరేట్గా చేసుకొని బాదం మీద అది పొట్టు మొత్తం తీసేయండి. మంచిగా నానిపోతుంది కదా, అది అంతా వచ్చేస్తుంది. అన్నీ తీసేసుకోండి. అలా తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా చాక్తో చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని మనం ఫ్రై చేసి వేయడం వల్ల సూపర్ యమ్మీగా ఉంటుంది. ఎండు ఖర్జూర మాత్రం అలా దాంట్లో ఉండే గింజలు తీసేసి స్ట్రేట్గా అలా చిన్న చిన్న పుల్లల్లాగా కట్ చేసుకోండి. దీనితోనే షీర్ కుర్మా అనేది అమృతంగా ఉంటుంది. అలా కట్ చేసుకోండి అన్నీ కూడా. మనం ఇవి కట్ చేసే విధానంలో కూడా టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇలాగే కట్ చేసుకోండి. షీర్ కుర్మా చేయడానికి సేమ్యా మనం ఎప్పుడు చేసుకునే సేమ్యాకి యూజ్ చేసేది కాకుండా ఇలా సన్నగా ఉంటుంది, ఇలా చుట్టలాగా ఉంటుంది, లేదంటే పొడుగ్గా ఉంటాయి. నేను ఇది తీసుకున్నాను. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. స్టోర్లలో తప్పకుండా దొరుకుతుంది ఈ రంజాన్ టైంలో. అలా తీసుకొని కొద్దిగా క్రష్ చేశాను. తర్వాత గ్యాస్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకోండి. 3 నుంచి 4 స్పూన్స్ వేసాను నేను. మంచి టేస్ట్ ఉంటుంది కదా, మనం ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా నానబెట్టినవి, అవి వేసేయండి. ఫ్రై చేయకుండా వేస్తే దాని టేస్ట్ అసలు ఏమీ తెలియదు. ఇలా ఒకసారి ఫ్రై చేసి మీరు వేసి చూడండి. కొంతమంది ఫ్రై చేయకుండా వేస్తారు కదా, అలా ఫ్రై చేసి వేసారంటే సూపర్గా ఉంటుంది. మెయిన్గా మనకు కావాల్సింది అయితే సిరంజి పప్పు తీసుకొచ్చుకోండి. షీర్ కుర్మాకి ఉండాల్సిన మెయిన్ ఐటమ్ అది. దాంతోనే యమ్మీగా ఉంటుంది. అది మనకి సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. తప్పకుండా తీసుకొచ్చుకోండి. అలా ఫ్రై చేయండి. అంత కలర్ వచ్చే వరకు ఫ్రై చేశారంటే సూపర్ ఉండిపోద్ది అన్నట్టు షీర్ కుర్మా. మీకు ఇష్టం ఉంటే కొన్ని పిస్తా కూడా వేసుకోండి. నేను వెయ్యలేదు. అంత ఫ్రై అయిన తర్వాత తీసేయండి, ఒక బౌల్లోకి తీసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. ఇప్పుడు అదే కడాయిలో మనం ఇందాక క్రష్ చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా, సన్న సేమియా, అది వేసేయండి. అది వేసి నేను కొంచెం ఫ్రై అయినదే తీసుకున్నాను. అందుకోసం ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇందులో రోస్ట్ చేసినవి ఉంటవి, రోస్ట్ చెయ్యనివి ఉంటవి. ఇది కొద్దిగా రోస్ట్ చేసింది, అందుకోసమనే నేను ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేశాను. మీరు చూసి చేసుకోండి. వైట్ కలర్లో ఉన్నవైతే మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో వేయించండి. ఇప్పుడు సరిపోతుంది. తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
ఇంత ఫ్రై చేయండి. ఇప్పుడు అదే కడాయిలో 1 లీటర్ చిక్కటి పాలు వేసుకోండి. చిక్కటి పాలు వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. 1 లీటర్ తీసుకున్నాను నేను. పాలు వేసిన తర్వాత మంచిగా మరిగించండి. చిక్కటి పాలు కదా, కింద అడుగంటుకుంటాయి. మధ్య మధ్యలో కలుపుతా మరిగించండి ఒక 2 పొంగులు వచ్చేంతవరకు. అంత మరిగితే షీర్ కుర్మా అనేది యమ్మీగా సూపర్గా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుకుంటుంది. చిక్కటి పాలు కదా. ఈ టైంలో షుగర్ వేసుకుందాము. నేనైతే ఒక 3 స్పూన్స్ వేసాను షుగర్. 3 స్పూన్స్ వేసుకోండి. ఎందుకు అంటే మెయిన్గా షీర్ కుర్మాకి నేనైతే ఈ స్పెషల్గా యూజ్ చేస్తున్నాను కండెన్స్డ్ మిల్క్. దానివల్ల షీర్ కుర్మా అనేది యమ్మీగా సూపర్గా అద్దరిపోద్ది. అందుకోసమని షుగర్ కొంచెం తగ్గించి ఇది వేస్తున్నాను. మీరు చూసి వేసుకోండి. స్పెషల్గా రిచ్ టేస్ట్ అనేది రావడానికి మెయిన్గా ఇది వేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కండెన్స్డ్ మిల్క్ ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు వేసుకోవడానికి మాత్రమే ట్రై చెయ్యండి, స్కిప్ చేయకూడదు అస్సలు. దీనివల్లే టేస్ట్ అనేది ఇంకా డబుల్ అయిపోతుంది. వేసాక అంతా ఒకసారి కలపండి అడుగంటుకోకుండా ఉండడం కోసం. తర్వాత 1 స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోండి. దీనివల్ల స్మెల్ టేస్ట్ యమ్మీగా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం షీర్ కుర్మా అంటే ఒకసారి కామెంట్ చేయండి. వేసి అంతా ఒకసారి కలిపి మరిగించండి. ఇలా మరుగుతున్న టైంలో మనం ఇందాక నానబెట్టి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అన్నీ వేసేయండి. అన్నీ వేసి మంచిగా కొద్దిసేపు అందులో ఉడికించండి. ఆ పాలులో అవి ఉడుకుతూ ఉంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి ఎంత సూపర్గా యమ్మీగా ఉందో కదా. చూస్తుండే ఇప్పుడే ఇలా ఉంది కదా. మీకు ఎలా అనిపిస్తుంది? అలా కొద్దిగా పాలల్లో ఉడికిన తర్వాత చూడండి మంచి కలర్ కూడా వస్తుంది కదా. ఈ టైంలో మనం ఇందాక ఫ్రై చేసుకున్న సేమియా ఉంది కదా, సన్న సేమియా, అది వేసేయండి. మనము మామూలు సేమియా చేసుకున్నప్పుడు ఫస్ట్ సేమియా వేసిన తర్వాత షుగర్ వేస్తాం కదా. ఇది అలా కాదు, ఫస్ట్ షుగర్ వేసుకున్న తర్వాత సేమియా వేయాలి. ఎందుకంటే ఇది సన్నగా ఉంటుంది కాబట్టి, త్వరగా ఉడికిపోతుంది కాబట్టి. అంతా వేసి ఒకసారి కలపండి. కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఆ పాలల్లో. అది ఫాస్ట్గా ఉడికిపోతుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కదా. కొద్దిగా ఉడికిన తర్వాత ఆఫ్ చేసేద్దాం. మీలో ఎంతమందికి ఇష్టం? అవును, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట సింబల్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా ఉడికిందో కదా. ఇప్పుడు సరిపోతుంది, గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి అలా ఉంటే సరిపోతుంది. ఇది చల్లగా అయిన తర్వాత ఇంకా దగ్గరికి చిక్కగా అయిపోతుంది. ఇది వేడి మీద తినేదానికంటే ఇంకా చల్లారిన తర్వాత తింటేనే యమ్మీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి ఇలా చేసుకొని తిని మీకు ఎలా వచ్చింది ఆ టేస్ట్ అనేది కంపల్సరీగా నాకు చెప్పడం అస్సలు మర్చిపోకండి. కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ కొన్ని పక్కన పెట్టుకున్నాను కదా, అవి కూడా మీద వేసేసి తింటుంటే సూపర్గా ఉంటుంది తెలుసా. మీరు ట్రై చేయడం అయితే అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఇలాగే ట్రై చేయండి.
నాకు కామెంట్ చెయ్యండి ఎలా వచ్చిందో. చూడండి ఎంత బాగుందో కదా, యమ్మీ యమ్మీగా. అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.